అందరికీ వందనాలు. మరి ముందుగా మీ అందరికీ గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు ప్రభు యేసు నామంలో గుడ్ ఫ్రైడే శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాం. మరి నాకు ఇచ్చిన మొట్టమొదటి మాట క్షమాపణ, ఫర్గివ్ అనే మొట్టమొదటి మాట స్వయంగా నాకు నేనుగా పాస్టర్ గారిని కోరాను. మరి నా యొక్క కోరిక మేరకు ఆయన కాదనకుండా మరి గొప్ప సమయాన్ని ఇచ్చిన దైవజనులైనటువంటి మన ఆత్మీయ తండ్రి, అందరి ఆత్మీయ తండ్రి అయినటువంటి ఆదామయ్య గారికి నా యొక్క హృదయపూర్వక వందనాలు. మరి 111వ కీర్తన అలాగే 4వ చరణం. మరి గొప్పవైన ఆయన క్రియలను దైవ సేవకులు నేను ప్రియులు ఆయనను మరి స్తుతిస్తాను. పాస్టర్ అయినటువంటి ప్రసాద్ బాబు కూడా నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే చేరి వచ్చిన ఈ యొక్క గుడ్ ఫ్రైడే సందర్భంగా చేరి వచ్చిన ప్రియులు దేవుని బిడ్డలందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ, మరి ఎంతటి గొప్ప అవకాశం ఇచ్చిన దేవుడికి ముందుగా నేను కృతజ్ఞతలు తెలుపుకుంటూ, మరి ఈ యొక్క మొదటి మాటగా నేను మరి చెప్పబోతున్నాను. ఇంతటి గొప్పటి మరి దేవుడు ఆధిక్యత ఇచ్చినందుకు దేవుడికి నా యొక్క హృదయపూర్వక కృతజ్ఞతలు. మరి ముందుగా యేసు ప్రభు సిలువలో పలికిన 7 మాటల ధ్యానాంశము మనము అందులో భాగంగా ప్రభు సిలువలో పలికిన మొట్టమొదటి మాటను గురించి విషయమును, ప్రభువు సిలువలో ఏం పలికారు, దానిలో ఉన్నటువంటి అమూల్య సత్యములు ఏంటో ఖచ్చితంగా మనమందరము గమనించగలగము. మరి ఒక వ్యక్తి మరణించే ముందు పలికిన చెట్ట చివరి మాటలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంటాయి. ఎందుకంటే చెట్ట చివరి మాటలు చాలా విలువైనవి, అమూల్యమైనవి, ప్రతి ఒక్కరికి తెలుసు. ఆ యొక్క మాటలు జీవితాంతము మన తల్లిదండ్రులు కావచ్చు, మరి ఎవరైనా చనిపోయే ముందు చెట్ట చివరి మాటలు ప్రాధాన్యత సంతరించుకుంటాయి. అవి మనం మరువలేనిది. మరి అయితే సాక్షాత్తు దేవదేవుడే ఈ భూలోకానికి మరి మానవ రూపంగా ఈ లోకానికి దిగి వచ్చి సర్వమానవాళి పరిహారం కోసం పాప పరిహారం కోసం, పాప ప్రక్షాళన కోసము ఆయన సిలువలో ప్రాణత్యాగం చేసి తన్ను తానుగా సమర్పించుకున్నారు. యేసు సిలువలో పలికిన 7 మాటలు ప్రపంచాన్ని చరిత్రలో ఎంతో సవర్ణ అక్షరాలతో లిఖించబడిన మనము చూడగలము. మరి చరిత్రలోనే ఇంతటి గొప్ప మాటలు మరి ఇప్పుడును రాబో జనరేషన్ కూడా ఈ యొక్క మాటలు ఎంతో ఉపయోగకరంగానే ఉంటాయి. కనుక ఈ యొక్క మాటలను మరి మొదటిగా ఈ యొక్క మాటలు ముందుగా ఏం సూచిస్తున్నామంటే విజ్ఞాపనను, విమోచనను, అలాగే ఆదరణను, ఆక్రందను సూచిస్తున్నాయి. ఆవేదన, నివేదన అంటే విజయము, సమర్పణను. మొత్తం ఈ 7 మాటలు ఈ విధంగా సూచిస్తున్నాయి. మరి పైన 3 మాటలు యేసు ప్రభు ఇతరుల గురించి పలికినవి. అలాగే క్రిందని 4 మాటలు తన గురించి తానుగా పలికిన ఆ యొక్క 4 మాటలు. మరి ఈ యొక్క మాటలు చాలా విలువైనవి. మరి ఇది ఎంతో ఉపయోగకరమైన, ప్రపంచానికి సర్వ మానవ లోకానికి కూడా ఉపయోగకరంగానే ఉన్నాయి. మరి యేసు ప్రభు మొట్టమొదటి పలికిన మాటల గురించి చెప్పే ముందు మరి ప్రభు అయిన యేసుక్రీస్తు సుమారుగా 2000 సంవత్సరాల క్రితం ఆయన మానవాళిగా భూలోకానికి, పరిశుద్ధాత్ముడిగా భూలోకానికి ఆయన వచ్చి మన యొక్క పాపాల నిమిత్తము, ఆయన సర్వమాన పాపాల నిమిత్తము ఆయన మరి సిలువ మ్రానుపై మరి బలియాగం అవ్వాల్సిన విషయమైన లేఖనంలో ఆయనకి తప్ప మరి ఎవరికి తెలియదు. కనుక ఆ విషయాన్ని ముందుగానే ఆయన తెలుసు. మరి ఆయన సుమారుగా 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించారు. ఆయన జీవించిన క్రమంలో అతను 12వ ఏట మరి తల్లిదండ్రులతో పస్కా పండుగను ఆచరించడానికి యెరూషలేముకు వెళ్ళారు. యెరూషలేముకు వెళ్ళిన తర్వాత అక్కడ యెరూషలేములో ఆ యొక్క మందిరములో మరి శాస్త్రులతో, పరిసయ్యులతో, మరి వేద పండితులు, మరి గ్రంథాలు తెలిసిన వారితో
యేసుప్రభు ఆ చిన్నతనములో 12 ఏళ్ళప్పుడే మరి వారితో ఎంతగానో దేవుని యొక్క మాటల గురించి కీర్తన, దేవుని యొక్క మాటలు అయితేనేమి, మరి మోషే ధర్మశాస్త్రం గురించి, అలాగే ప్రవక్తల గ్రంథాల్లో విషయముల గురించి, కీర్తన గ్రంథాల విషయముల గురించి మరి ఎంతగానో మరి వారు అడిగిన ప్రశ్నలకు యేసుప్రభు చక్కగా వారి ప్రశ్నలకు మరి సమాధానం చెప్పారు. వారు ఈయన చెప్పిన సమాధానం, ఈయన వేసిన ప్రశ్నలకు వారి సమాధానం చెప్పలేకపోయారు. మరి ఇంతటి చిన్న వయసులోనే ఇంత జ్ఞానం ఎలాగొచ్చిందని మరి వారు ఎంతో ఆశ్చర్యపడి ముగ్ధులయ్యారు. మరి అక్కడి నుంచే వారికి బహుశా ఒక అసూయాభావము యేసుప్రభు మీద కలిగి ఉంటుందని బహుశా నేను అనుకుంటున్నాను. మరి ఆనాటి నుండి వారు మరి దేవుడు 33 సంవత్సరాల క్రమంలో 33వ ఏట యోహానుతో నీళ్ళలో బాప్తిస్మం ఇస్తున్న సమయంలో దేవుని యొక్క ఆ యొక్క ఆత్మ ఆయన మీదకి ప్రవేశించి మరి ఈయన నా ప్రియకుమారుడు, ఈయనందు నేను విశ్వసిస్తాననే గొప్ప ఆ యొక్క ఇంకనూ ఈయన పరిశుద్ధాత్మను ఇంకా పూర్తి సంపూర్ణమైన పరిశుద్ధాత్మను కలిగిన వాడుగా మనకి అక్కడ కనిపిస్తున్నారు. కనుక ఆ యొక్క క్రమంలో మరి ఈయన్ని మరి సిలువ వేయాలి, ఈయన రక్తం చిందించాలి. కనుక మరి ఆయన నీతిమంతుడు కాబట్టి నీతిమంతుల రక్తము ఒలికిస్తేనే పాపుల యొక్క పాపములను పోతామనే ఉద్దేశంతో దేవుడు నీతిమంతుడిగా ఆయన పుట్టించి ఆయన భూలోకానికి మరి వచ్చిన ఆ యొక్క క్రమంలో మరి ఆయన చివరిగా యెరూషలేము చివరిగా ఆయన గెత్సెమనే తోటలో మరి ఆయన యొక్క మరణాన్ని ముందుగా ఆయనకి తెలుసు కాబట్టి ఆయన ఎంత వేదనతోనూ ఆవేదనతోనూ బాధతో మరి కృంగిన వాడై మరి చెమటని రక్తముగా కార్చుకుంటూ మరి ఎంతో వేదన చెందుతూ మరి ముందే ఆయన కనిపిస్తుంది. ఆయన చావు, ఆయన మరణిస్తాడు, ఏ విధంగా మరణిస్తాడు అనే విషయాన్ని ఆయన దైవ కుమారుడైన పరిశుద్ధాత్మతో ఉన్న కరే ఆయన మరి మానవునిగా వచ్చాడు కనుక ఆయన ఆ విధంగా మరి అంత ఆయన మరణాన్ని ఆయన ఊహించుకుంటూ మరి తండ్రికి వేడుకుంటుండు. తండ్రి నీ చిత్తమైతే ఈ యొక్క మరణాన్ని తప్పించు అని తండ్రికి వేడుకున్నప్పుడు తండ్రి నీతి యావత్తు ఆ విధంగా జరగని అని తండ్రి తిరిగి సమాధానం ఇచ్చేటప్పుడు మరి అట్టి సమాధానానికి కుమారుడైన యేసుక్రీస్తు ఆయన విధేయత చూపించి మాట జవదాటినుగడై తండ్రికి విధేయత చూపించిన వ్యక్తిగాను కనిపిస్తూ మరి ఆయన సర్వ మానవాళి పాపం కోసము మరి వారి యొక్క పరిశుద్ధాత్మను, వారి యొక్క శక్తినంతను మరి ఆయన మన యొక్క పాపంలో ఆయనలో ప్రవేశించబట్టి వారి మరి ఇవన్నీ కోల్పోయాడనే మన విషయం మనం తెలుసుకోగలము. ఎందుకంటే మరి ఆ సమయంలో మరి ఈ యొక్క యోధ సహాయంతో మరి ఈ యొక్క ప్రధాన యాజకులు అయితేనేమి, పరిచయులు అయితేనేమి, మరి ప్రజలైతేనేమి ఈయన ఏ విధంగానైనా మనకు చంపాలి అనే ఉద్దేశంతో ఆయన్ని మరి ఆ యొక్క ఏ విధంగా ఈయన మనకి లభిస్తాడనే ఉద్దేశంతో వారు ఇస్కరియోతు యోధాన్ని 30 వెండి నాణములకు వారిని అమ్మేస్తారు. ఆ యొక్క 30 వెండి నాణముల కోసం కేవలము యోధా వారు ఆయన యేసుప్రభుని అప్పగిస్తాయి. యేసుప్రభుని అప్పగించిన వెంటనే వారు సైనికులైతేనేమి, యాజకులైతే ప్రధాన యాజకులు, సైనికులు, శాస్త్రులు అందరూ కలిసి వారిని తీసుకుంటూ అక్కడే బంధించి తీసుకుంటూ సుమారుగా 6 ప్రాంతాల్లో 6 దగ్గరలకు అన్యాయపు తీర్పు కోసం 6 దగ్గరలు తిప్పి ఆయన్ని మరి పిలాతు గారి దగ్గరికి 2 సార్లు ఆయన్ని తీసుకెళ్ళడం జరిగింది. మరి చివరిగా మరి అక్కడ వారి ఒత్తిడిల మేరకు, వారి యొక్క ప్రజల కేకల మేరకు మరి పిలాతు గారు మరి తప్పని పరిస్థితుల్లో ఆయనకి శిలువ మరణం వేయగలిగారు. మరి ఆయన శిలువ మరణం ఏ విధంగా జరిగిందంటే ఆయన్ని మరి ఈ యొక్క సైనికులు అతన్ని బంధించి అతన్ని చిత్రహింసలు చేసి ఆయన్ని మరి ఆయన ముఖం మీద ఉమ్మి వేసి ఆయన శరీరం అంతా మరి రక్తము కారుచుండగా దున్నబడినట్టు మరి ఆయన్ను ఎంతో హింసించి మరి ఆయన చేతులు కాళ్ళు చేతులకు మేకులు, తలకు ముళ్ళ కిరీటము మరి రకరకాలైన హింసలకు గురి చేస్తూ
మరి దేవుణ్ణి ఆ రకంగా వారిని ఈడ్చుకుంటూ మరి ఆ యొక్క సిలువకి తీసుకెళ్ళినట్టు మనకు తెలుస్తుంది. సుమారుగా యేసుక్రీస్తు వారి ప్రభు యొక్క దేహంలో 5480 గాయాలుగా కొంతమంది వ్యక్తులు అంటే మనకి చెప్పినట్టు నేను విన్నాను. కనుక సుమారుగా 5480 గాయాలు ఆయన శరీరంలో. ఏ మానవుడైనా అన్ని గాయాలైతే ఎవరు ఎలాగుంటారో, కనీసం మరి ఎంత దీనిగా ఉంటారో మనం ఒకసారి ఊహించుకోగలము. కనుక అట్టి దేవాది దేవుడు అన్ని గాయాలను మరి ఓర్చుకుంటూ వారు పెట్టిన ఇబ్బందులను, వారు పెట్టిన శ్రమలను ఓర్చుకుంటూ శ్రమలు గుండా ఆ యొక్క సిలువ మరణానికి మరి తండ్రి చెత్తని మరి ఉభవ చేసి ఆయన సిలువ మరణానికి సాగనింపారు. మరి ఆయన సిలువలో పలికిన మొట్టమొదటి మాట మనం చూసుకుందాం. లోకాసు వార్త 23:34 యేసు తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగురు కనుక వీరిని క్షమించమని చెప్పాను. మరి ఎందుకు ఇంత దీనిగా వారు హింసిస్తున్నారు? వారు ఎన్నో ఇబ్బందులు గురి చేశారు, ఎన్నో బాధలు పెట్టారు, ఎంతగానో హింసిస్తున్నారు. చుట్టుప్రక్కల ఆయన శిలువ మీద ఉన్న ప్రాంతమంతా ఎంతో హింసలతో నిండి ఉన్నది. అయినటప్పుడు కూడా ఆయన మరి క్షమాహృదయం కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. కనుక ఆయన హృదయంలో మరి తండ్రికి ఇక్కడ మొరపెడతాడు. తండ్రి వీరు ఏం చేస్తున్నారు, వీరు ఎరుగుదు కనుక వీరిని క్షమించనే దేవుడు దేవుడిని వారిని మొరపెడుతున్నారు. మరి దేవుని యొక్క శక్తిని పోగొట్టుకున్నాడు. లేదంటే ప్రభువైన యేసుక్రీస్తు మరి ఆయన బ్రతుకున్న దినాల్లో ఎంతోమందికి ఎన్నో సూచక్రియలు, అద్భుత కార్యాలు చేశారు. మరి ఆయన ఎంతోమంది మరి వ్యాధులు కష్టాలతోనేమి మరి పుట్టివారిని కుటుంబారి చాలామందిని ఆయన బాగు చేశారు. మరి ఎంతోమంది పాపాలను కూడా క్షమించారు. మరి పాప స్త్రీ అయితే, పట్టుబడ్డ పాప స్త్రీ అయితే ఆయన్ని అమ్మని పాపములు క్షమించబడ్డావని యేసుప్రభు చెప్పగలిగాడు. ఎందుకంటే ఆయన అంత పరిశుద్ధాత్మతో నిండి ఉన్న వ్యక్తి కాబట్టి ఆయన ఆ రకమైన పనులు చేయగలిగారు. మరి అలాగే మరి మంచం పైన ఉంటున్న పక్షవాయు గల వ్యక్తిని కూడాను మీ యొక్క పాపాలను క్షమించబడి యేసుప్రభు చెప్పగలిగారు. ఆ యొక్క పాపాలని క్షమించుటకు వారు అక్కడ ప్రధాన యాజకులు అయితేనేమి, ప్రజలైతేనేమి చూసి నీకు పాపాన్ని క్షమించడానికి నీకు ఎవరు అధికారం ఇచ్చారనే వారు ఒక క్వశ్చన్ వేశారు. ఆ క్వశ్చన్కి సమాధానంగా మనుష్య కుమారుడికి ఈ లోకంలో అధికారం కలదని మీకు తెలియదా అని మరి యేసుప్రభు తిరిగి సమాధానం చెప్పారు. అంతటి యేసుప్రభు మరి తండ్రి వీరేం చేస్తున్నారో వీరు తెలియదు కనుక వీరిని క్షమించిన ఆ యొక్క సిలువ ప్రాణుపై మండు టెండర్లో మధ్యాహ్నం ఆకాశానికి భూమికి వేలాడుతున్న ఆ యొక్క సిలువ ప్రాణుపై దేవుడు మొట్టమొదటిగా పలికిన ఈ యొక్క మాటను అంతటి క్షమాగుణం కలిగిన దేవుడు ఆ యొక్క వారిని హింసించేవారిని, ఆయన రకరకాలైన చిత్రహింసలు చేసేవారిని క్షమించు అని దేవుడు వేడుకుంటున్నాడు. మరి ఎందుచేతను వేడుకుంటున్నాడు? మరి వారు చేసిన పనులు వారికి తెలియదా? వారికి తెలిసేటప్పుడు కూడాను మరి ప్రభు ఎందుకు వేడుకుంటున్నాడు? వారికి తెలియనిదల్లా కొన్ని విషయాలు ఉన్నవి, వారికి తెలియని విషయాలు కొన్ని ఉన్నవి. ఆ విషయాలు లేఖనముల విషయాలు ప్రభువుకే తప్ప మరి ఎవరికి తెలియదు. కనుక ఒక్కసారి మనము పరిశుద్ధ గ్రంథం చూసినట్లయితే 1 కొరింథీ అపోస్తలుడైన పౌలు రాసిన 1 కొరింథీ 2వ అధ్యాయం 7-8 వచనాలు ఒకసారి. అది వారికి తెలిసి ఉండిన ఎడల మహిమా స్వరూపుడైన యేసుక్రీస్తుకి సిలువ వేయగా ఉండకపోను. వారికి తెలియలేదు కాబట్టి ఈ యొక్క లేఖనాలు వారికి తెలియదు కాబట్టి మహిమా స్వరూపుడైన యేసుప్రభుని జగదోత్పత్తి అంటే సృష్టి ఆరంభించకముందే దేవుడు ఈ యొక్క సిలువ యేసుప్రభు సిలువ మరణంపై పాపుల కోసం సిలువ మరణిస్తాడనే ఈ యొక్క లేఖనాలను మనకు తెలియపరుస్తున్నవి. మరి ఈ 7 మాటలు కూడాను 7
దినాలుగా సృష్టిలో యేసు ప్రభు 7 దినాలు చేశారు. ఈ 7 మాటలు 7 దినాలకు సూచనగా కనిపిస్తున్నవి. మరి ఈ యొక్క 7 దినంలో ఈ 7 మాటల్లో మొట్టమొదటి మాట వెలుగు. 7 దినముల్లో వెలుగు కలుగునని యేసు ప్రభువు మరి అంధకార చీకటిగా ఉండే భూమిని వెలుగు కలుగుగానే అనేటప్పుడు దేవుడు ఆ యొక్క వెలుగు కలిగాను. అలాగే ఇక్కడ చూస్తుంటే మరి వారు పాపంతో నిండిన అంధకారంతో ఉన్నవారు కనుక వారికి ఏమి మరి రాబో భవిష్యత్తు ఏం చేస్తామనే ఆ యొక్క పనులు వారికి అంధకారంలో ఉన్నారు కాబట్టి వారికి తెలియదు. కనుక మొదటి మాట మొదటి దినము ఈ 2 మరి ఆ విధంగా పోల్చి చూడగలము. జగదోత్పత్తి ఈ యొక్క మాట కూడా 1 కొరింథీ 2:23 కూడాను క్లియర్గా మొత్తం సృష్టి గురించి సృష్టితాలుగా దీని గురించి ఉంటుంది. దయచేసి మరి చదవకండి. అలాగే లేఖనములు కూర్చున్న విషయంలో అపోస్తలుల కార్యములు 13వ అధ్యాయం 27, 28, 29 చదవకండి టైం. యెరూషలేముకు కాకముందు వారి అధికారులను ఆయనను ప్రతి విశ్రాంతి దిన చదవబడుచున్న ప్రవక్తల వచనములను గ్రహింపక ఆయనకు శిక్ష విధించే చేత ఆ వచనమును నెరవేర్చి ఆయన యందు మరణమును తగిన హేతు ఏది లేక కనబడకపోయినను ఆయన్ను చంపవలనని వారు పిలాతును వేడుకొనిరి. వారి గూర్చి రాయబడినవన్నీ నెరవేర్చను. మరి ఇక్కడ ఏం చెప్తుందంటే అక్కడ ప్రధాన యాజకులు అయితేనేమి, మరి ప్రజలైతేనేమి, యెరూషలేములో ఉన్న ప్రజలైతేనేమి, అధికారులు అయితేనేమి, ప్రతి విశ్రాంతి దినంలో యెరూషలేం మందిరంలో వీరు ప్రతి విశ్రాంతి వచనములు, ప్రవక్త వచనాలు, అలాగే మరి కీర్తన గ్రంథాలు, ప్రవక్త వచనాలు అవన్నీ మోషే ధర్మశాస్త్రము అవన్నీ ప్రతి విశ్రాంతి దినంలో వారు చదువుతున్నప్పుడు కూడాను వారు ఆ యొక్క లేఖనాల్ని గ్రహించలేక వారు ఆ రకమైన యేసుప్రభుని సిలువ మరణానికి గురి చేయుటకు వారి యేసుప్రభు ఎటువంటి పాపం చేయనప్పటికి కూడాను ఆయన మీద నిందలు ఆరోపణలు చేసి ఈయన దేవుని కుమారుని చెప్పుకున్నాడు, ఈయన రాజును చెప్పుకుంటున్నాడు, అలాగే రకరకాలైన వారిపై నిందలు వేసి మరి వారు ఆ యొక్క సిలువుకి అప్పగించినట్లు తెలుస్తుంది. మరి ఆ దినాల్లో ఈ యొక్క పాత నిబంధన గ్రంథము 3 భాగాలుగా విభజించబడింది. అది ఒకటి కీర్తనల గ్రంథంలో, 2వదిగా ప్రవక్తల గ్రంథములు, 3వదిగా మోషే ధర్మశాస్త్రము. ఆ యొక్క మూడు గ్రంథాలు కలిపి పాత నిబంధనలుగా ఈ దినంలో మనం చూడగలము. మరి ఈ యొక్క మన మాటను ఈ అపోస్తలుడైన పౌలు మనకు రాసి ఉన్నాడు. అలాగే ప్రవక్తల గ్రంథంలో రాయబడిన విషయములు ఏమిటంటే యెషయా 53:12 ఎలయనగా మరణము పొందినట్లు తన ప్రాణమును ధారపోసెను, అతిక్రమలు చేయువారిలో ఎంచబడిన వాడాయను, అనేకులు పాపమును భరించు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. ఎలయనగా మరణమును అతను ప్రాణం పోయినంతగా ఆయన యొక్క రక్తాన్ని ధారపోసెను. అతిక్రమలు అంటే ఆయన అతిక్రమలు మన పాపముల గురించి ఆయన సిలువ మరణంపై ఆయన బలికాడు. అతిక్రమలు చేయువారిగా ఆయన మనం పాపం చేసాము, ఆయన పాపం చేయలేదు కాబట్టి ఆయన్ను పాపం చేసిన వారినిగా ఎంచబడిన వాడు ఆయన. అనేకులు పాపములను భరించుతూ, అనేకులంటే యావత్ ప్రపంచ పాపములు ఇంకా రాబో భవిష్యత్తు పాపములను కూడా యేసు ప్రభు భరిస్తూ తిరుగుబాటు ఆ సిలువ చుట్టూ ఉన్న ఆ యొక్క రోమ సైనికులైతేనేమి, ప్రజలైతేనేమి, మరి ప్రధాన యాజకులైతేనేమి, చుట్టూ ఉన్న వారు తిరుగుబాటు చేస్తున్న యేసుప్రభు మీద వారి గురించి విజ్ఞాపన చేసినని ఇక్కడ ఈ యొక్క యెషయా గారు తెలియజేస్తున్నారు. మరి విజ్ఞాపన కలిగిన దేవుడు, గొప్ప దేవుడు. అలాగనే దావీదు కీర్తన గ్రంథంలో కూడా ఒకసారి దావీదు కీర్తన 22వ అధ్యాయము 16, 17, 18
కుక్కలు నన్ను చుట్టుకున్నవి, దుర్మార్గులు గుంపు కూడి నన్ను ఆవరించి ఉన్నారు. వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను. వారు నిదానించుచు నన్ను తేరి చూచుచున్నారు. నా వస్త్రముల వారు పంచుకొనిచున్నారు. నా అంగీ చీట్లు వేయుచున్నారు. మనకి ఇక్కడ వాక్యంలో తెలిపినట్టు చివరిగా మరి తండ్రి వీరేం చేయుచున్నారు, వీరు ఎదురు కనుక వీరిని క్షమించము. అలాగే ఆయన వస్త్రముల గురించి కూడా వారు చీట్లు వేసుకున్నారనే మన చివరి వాక్యంలో భాగంలో చూడగలము. మరి ఇక్కడ దావీదు గారు చెప్పిన విషయం ఏంటంటే, మరి కుక్కలు ఏ రకంగా కుక్కలు బంధిస్తావి, కుక్కలు ఏ రకంగా మురుగుతావో అట్టి రీతిగా మరి వీరు సైనికులు, అక్కడున్న ప్రతి ఒక్క వ్యక్తులు గుంపు కూడి ఆయన్ని ఆవరించి ఉన్నారు. వారు నా చేతులు నా పాదములు పొడిచి ఉన్నారు. నిదానించి నన్ను తేరి చూసి నా యొక్క ముఖం మీద ఉమ్మివేస్తున్నారు. నా వస్త్రములు వారు పంచుకుంటున్నారంటే దావీదు గారు ఆయన గురించి కాకుండా ఇది యేసు ప్రభు రాబోదు అప్పటికే 800 సంవత్సరాల క్రితమే దావీదు గారు రచించారు. అలాగే యెషయా గారు కూడా 700 సంవత్సరాల క్రితము ఆ యొక్క విషయాన్ని రాయడం జరిగింది. అలాగే చివరిగా యేసు యోహాను సువార్త 19:23-24 యేసు సైనికులు సిలువ వేసిన తరువాత ఆ వస్త్రములు తీసుకొని ఒక్కొక్క సైనికునికి ఒక్కొక్క భాగమును వచ్చినట్లు వారు చీట్లు వేసుకుని ఆ యొక్క వస్త్రాన్ని పంచుకున్నట్లు మనం చూడగలము. అలాగే ప్రభు అయిన యేసుక్రీస్తును మనము ఆధారంగా చేసుకుంటూ ఆయన చూపిన మహిమను, ఆయన చూపిన ప్రేమను మనం పొందుకుంటూ మరి మత్తయి 5:44 నేను మీతో చెప్పినదేమనగా మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులైనట్లు మీ శత్రువులను మీరు ప్రేమించి మిమ్మల్ని హింసించిన వారి వరకు ప్రార్థన చేయండి. అలాగే యేసు ప్రభు మనకి చెప్పినదేమంటే పరలోకమందు తండ్రి కుమారులైనట్లుగా మన యొక్క శత్రువులను మనం ప్రేమించాలి. మరి హింసించిన వారి వరకు మనము ప్రార్థన చేయాలని ప్రభు చెప్తున్నాడు. మరి అటువలే మనం కూడా ప్రతి ఒక్కరూ దేవుణ్ణి ఆదర్శంగా తీసుకుని ఆ విధమైన జీవితానికి మనము ప్రతి ఒక్కరము ఉండగలిగినట్లు మరి దేవాదేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఎన్నో వందనాలు తెలియజేసుకుంటూ సమయం ఇచ్చిన అయ్య గారికి అలాగే విన్న ప్రియులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు తెలియజేసుకుంటూ